అందరికీ హాయ్. ఈ వీడియోలో అయితే నేను తిరువన్నామలైకి చెన్నై నుంచి ఎలా చేరుకోవాలనేది కంప్లీట్‌గా డీటెయిల్‌గా అయితే చెప్పబోతున్నాను. ముందుగా మనం చెన్నై అయితే చేరుకోవాలి. చెన్నై నుంచి మనం చెన్నై సెంట్రల్ నుంచి అయితే నేను ఒక ర్యాపిడో బుక్ చేసుకొని చెన్నై ఎగ్మోర్‌కైతే వెళ్ళాను. అక్కడి నుంచి ఎగ్మోర్ నుంచి విల్లీపురం జంక్షన్‌కైతే చేరుకున్నాను. విల్లీపురం జంక్షన్ నుంచి అయితే మనకి తిరువన్నామలైకైతే ట్రైన్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. సో, ప్రాపర్ ప్లానింగ్ లేకుండా మీరు ట్రైన్ జర్నీ చేయడం అంటే చాలా ఇబ్బంది ఫేస్ అవుతారు. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్‌తో మీకు చెప్తున్నాను. మీరు ప్రాపర్ ప్లానింగ్ లేనిదే మీరు ఇట్లాగా ట్రైన్ జర్నీ అనేది మాత్రం పెట్టుకోవకండి. అది నా రిక్వెస్టు. ఫైనల్‌గా అయితే నేను తిరువన్నామలై అయితే చేరిపోయాను. ఓకే. ఇదిగోండి ఇదే మన తిరువన్నామలై రైల్వే స్టేషన్ అనమాట. నేను చేరుకున్న తర్వాత డైరెక్ట్‌గా టెంపుల్ దగ్గరికెళ్ళిపోయాను. టెంపుల్ దగ్గరికెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే నేను గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాను. నేను ఎళ్ళిన రోజు పౌర్ణమి. ఆల్‌దో ఇట్ ఈస్ ఆహ్, వీకెండు. సో, అందుకని చెప్పేసి మనకైతే రష్ అయితే బాగా వచ్చారు. మనకి ఎంత రష్ వచ్చారంటే మన అడుగును గూడా మనం పూర్తిగా ఏయలేనంత రష్ అయితే వచ్చారు. ఇది మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడైతే మనకి ఇట్లాగా వాటర్ ప్లాంట్స్ అయితే ఉంటాయి. మనం వాటర్ బాటిల్స్‌కి మనం మనీ వేస్ట్ చేయకుండా ఇక్కడ మధ్య మధ్యలో వాటర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా నేను అయితే కంప్లీట్ చేసేసాననమాట నా గిరి ప్రదక్షిణని. థాంక్ యూ ఫ్రెండ్స్.